జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయిన విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి తెలిపామన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి. ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలో సీఈసీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి అని చెప్పడం లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొత్త సంస్కరణలు తెచ్చిందన్నారు సుదర్శన్ రెడ్డి. పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1000కి కుదించిందని చెప్పారు. పోలింగ్ స్టేషన్ కి లీడర్లు ఉండే దూరాన్ని 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సుదర్శన్ రెడ్డి. ఇప్పటి వరకు 24,000 డబుల్ ఓటర్లను తొలగించామని చెప్పారు. ఇప్పటికే చాలా మంది బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ లోవెస్ట్ క్యాడర్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ దాంట్లో తీసుకుంటే లోవెస్ట్ క్యాడర్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు తెచ్చిన ఎన్ని రిఫార్మ్స్ కానీ తర్వాత మార్పులు కానీ ఆర్పిఏ యాక్ట్స్ కానీ దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళు తెలియపరుస్తున్నారు కూడా. ఫామ్ 7 ఏది ఉందో దాంట్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ అడుగుతాం. బిఎల్ఓ లెవెల్లో మేము ఖచ్చితంగా మీరు బిఎల్ఓ మీరు ఆధార్ నమోదు చేసుకోండి చెప్పట్లేదు మేము. అది పోలింగ్ బూత్ నుంచి పోలింగ్ పార్టీ అనే వాళ్ళు 200 మీటర్ దూరంలో ఉండాలనేది ఉండేది. ఇప్పుడు 100 మీటర్లు అసెంబ్లీ నుండి మాకు వచ్చింది ఇట్లా చనిపోయినట్టు గజెట్ నోటిఫికేషన్ నా సిటీస్ మేము పంపించేస్తాం ఈసీఐకి.